టీవీకి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. రైతన్నలకు ధాన్యం బకాయిలు అందించనున్న ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్. తణుకు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో క్లీన్ గ్రీన్ యొక్క పోస్టర్ను లాంచ్ చేసిన తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ. సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు ఇష్టమైన ప్రాజెక్ట్. మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు హితవు. వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులోని రైతులకు ధాన్యం బకాయిల చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. వైకాపా ప్రభుత్వ అరాచకంతో రాష్ట్రం ఆర్థికంగా చాలా వెనుకబడిందని ఆరోపించారు. 12 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం రైతులకు 1674 కోట్ల ధాన్యం బకాయిలు ఉంచిందని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని విడుదల చేయాలని, ఆ మేరకు చర్యలు చేపట్టాలని అధికారులు సీఎం చంద్రబాబును ఆదేశించినట్లుగా చెప్పారు. కష్టకాలంలో ఉన్న గత నెలల్లోని 1000 కోట్లు విడుదల చేశామని, ఇప్పుడు మిగిలిన 674 కోట్లు అందజేస్తున్నట్లుగా చెప్పారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 35,374 మంది రైతుల ఖాతాల్లో 472 కోట్లు వేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వం రైతులకు గోతాలు కూడా అందజేయలేదని విమర్శించారు. రాబోయే ఖరీఫ్ సీజన్ నుంచి 48 గంటల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తామని మంత్రి చెప్పారు. నష్టపోయిన కౌలు రైతులను ఆదుకుంటామని అన్నారు. ధాన్యం కొనుగోలు విషయంలో ఏమాత్రం వెనుకబాడమని, చివరి గింజ వరకు కూడా కొంటామని చెప్పారు. ఖచ్చితంగా ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కౌలు రైతుకి ఎట్టి పరిస్థితుల్లో కూడా గౌరవం దక్కాలి. ఎవరైతే కష్టపడి పండించుకుంటున్నారో ఆ పండించే రైతుకే సకాలంలో మనం చెల్లించే విధంగా, బ్యాంకుల నుంచి రుణాలు వచ్చే విధంగా, ప్రభుత్వం కూడా ఎక్కడ పొరపాట్లు చేయకుండా కొనుగోలు చేసే విధంగా ముందుకెళ్లాలని ఆ రోజు మేము చేసిన మా ఆలోచనని ఈరోజు ప్రభుత్వంలో అమలు చేసే విధంగా ముందుకు అడుగులు వేస్తున్నాం. ఈ పంట ద్వారా కానివ్వండి, స్థానికంగా ఈరోజు రైతు భరోసా కేంద్రాలని మార్చి రైతు సహాయ కేంద్రాలుగా మార్చాం. రైతాంగంలో ఎవరైతే పాపం నిజాయితీగా కష్టపడి కౌలుదారులుగా ఉన్నారో వాళ్ళందరికీ CCRC కార్డ్స్ ఇచ్చేటట్టు, రేపటి రోజున రెవెన్యూ సదస్సులు ఏవైతే ప్రారంభం అవుతున్నాయో ఆ రెవెన్యూ సదస్సుల్లో మీ అందరికీ కూడా గ్రామ సభలు ఏర్పాటు చేసి ఖచ్చితంగా 100% మన రాష్ట్రంలో ఉన్న కౌలు రైతులందరినీ కూడా ఆదుకునేటట్టు ఈ ప్రభుత్వం మీకోసం పనిచేయబోతోంది. అందుకు ఖచ్చితంగా మీకు రుణపడి ఉంటాం. ఆ రుణాన్ని తీర్చుకునే విధంగా కష్టపడి పనిచేస్తామని మరొకసారి రైతాంగాన్ని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గతంలో మనం చూసాం ఏ విధంగా దళారులు ప్రత్యేకంగా రైతు భరోసా కేంద్రాల దగ్గర నుంచి ట్రాన్స్పోర్టేషన్ విషయంలో కానివ్వండి, చివరికి గోతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకొచ్చి వాళ్ళ స్వార్థాల కోసం వాళ్ళు ఉపయోగించుకున్నారు. ఆ మార్పు కోసమే మొన్న మేము ముఖ్యమంత్రి గారికి మేము చేసిన ప్రజెంటేషన్లో మా శాఖ నుంచి ఒక నిర్ణయం తీసుకుని మాట ఇచ్చాం. అదేంటంటే ఈ రోజుకి మన జనాభా 62% వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వ్యవసాయ రంగాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. కేవలం వ్యాపారవేత్తలకే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు, రైతులు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చేయాలి. వాళ్ళు కూడా ఆ ప్రక్రియలో ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా నిజాయితీగా, పారదర్శకంగా వాళ్ళు ఒక కేంద్రానికి వెళ్తే కొనుగోలు కేంద్రానికి సంతృప్తిగా ఈ ప్రభుత్వం నాకు అండగా నిలబడిందనే భరోసా కల్పించే విధంగా మేము కొన్ని మార్పులు తీసుకొస్తున్నాం మా డిపార్ట్మెంట్లో. అందులో ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు చేసిన సూచన మేరకు మేము కూడా ఇంటర్నల్గా వర్క్ చేసుకుని మా డిపార్ట్మెంట్లో ఒక నిర్ణయం తీసుకున్నాం. రాబోయే ఖరీఫ్ మాసానికి మీ అందరికీ మాట ఇస్తున్న ప్రభుత్వం తరఫున 48 గంటల్లోనే మీ ఖాతాల్లో డబ్బులు పడిపోతాయి. కేవలం 48 గంటల్లోనే. దానికి అన్ని విధాలుగా కసరత్తు చేసి టెక్నాలజీని ఉపయోగించుకుని ఎటువంటి ఖర్చు అయినా సరే దానికి మేము భరించే విధంగా మేము సిద్ధమై రైతుకు మాత్రం నష్టం కలిగించకుండా మేము నిలబడతాం. అదేవిధంగా సోదరులు ఇప్పుడే చెప్పారు, కనీసం గోతాల విషయంలో, ట్రాన్స్పోర్టేషన్ విషయంలో ఏ విధంగా కూడా
గత ప్రభుత్వం ఆదుకోలేదు. సీతారామ ఎత్తిపోతల పథకం కేసీఆర్ కు ఇష్టమైన ప్రాజెక్టు అని మాజీ మంత్రి బారాస ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. హైదరాబాద్ లో తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాకు కరువు బాధలు తీర్చాలని సీతారామ ప్రాజెక్టు కోసం సంకల్పం చేసింది కేసీఆర్ అని అన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా దాన్ని నిర్మించాలనుకున్నారని చెప్పారు. 8 నెలల్లో సీతారామ ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసిందా? కాంగ్రెస్ నేతలు పరాన్నజీవులుగా ప్రవర్తిస్తున్నారు. వారి ప్రవర్తనతో ప్రజలు నవ్వుకుంటున్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రులు పోటీపడి పర్యటనలు చేస్తున్నారు. మేమిచ్చిన ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని చెప్పుకుంటున్నారు. మేము చేసిన ప్రతి మంచి పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందని చెప్పుకుంటున్నారు. కేసీఆర్ కాకుండా సీతారామ ప్రాజెక్టును వేరేవారు రూపకల్పన చేసుకుంటే అంత బాగా ఉండేదా? కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లాకు చుక్క నీరు కూడా ఇవ్వలేదు. కానీ కేసీఆర్ ఈ జిల్లాలో 2 పంటలు పండే విధంగా ప్రాజెక్టు రూపకల్పన చేశారు. 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఆలోచన చేశారు. 8 ప్యాకేజీల్లోని 5 బారాస ప్రభుత్వం చేసినవే. మరో 3 ప్యాకేజీల్లో 80% పనులు మేమే పూర్తి చేశామని హరీష్ రావు తెలిపారు. ఇది నడుస్తుంది ఖమ్మం జిల్లాలో. గమ్మత్ ఏంటంటే పోనీ మీరు చేసిన దానికి ఏదైనా చెప్పుకునే ప్రయత్నం చేసినా బాగుండు. ఇలా బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన దాన్ని తమ ఘనతగా చెప్పుకునేటువంటి పరిస్థితికి, అంటే ఒక పరాన్న జీవులుగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నాయకులు వ్యవహరిస్తూ ఉన్నారు. ఇది ఎట్లుందంటే మొన్నటిదాకా చూసిండ్రు మీరు, మేము అసెంబ్లీలో కూడా చెప్పినాం. 30,000 ఉద్యోగాల కథ ఎట్లున్నదో సీతారామ ప్రాజెక్టు కథ కూడా గట్లనే ఉన్నది. ఎందుకంటే వీళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి, పరీక్ష నిర్వహించి, ఎగ్జామ్ రిజల్ట్స్ కూడా ఇచ్చి, కొన్ని చోట్ల ఫిజికల్ టెస్టులు కూడా చేసి, మెడికల్ టెస్టులు కూడా చేసి, కొన్ని టెక్నికల్ రీజన్స్ వల్ల కానీ, కోర్టు కేసు వల్ల కానీ, ఎలక్షన్ కోడ్ వల్ల అపాయింట్మెంట్ ఆర్డర్ మాత్రమే పెండింగ్లో ఉండే. కానీ ఇవాళ ఎట్లయిపోయిందంటే అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చే అవకాశం వస్తే ఉద్యోగాలే మేము ఇచ్చినామని ప్రచారం చేసుకుంటున్నటువంటి మీరు సీతారామ ప్రాజెక్టు విషయంలో కూడా సత్యం చెప్తారని మేము అనుకోం. మేము కూడా ఏమి అనుకోవట్లేదు. నిజాలు చెప్తాం, ఇది బీఆర్ఎస్ చేసింది 90%, మేమేదో 5-10 పైసలు చేసినామని నిజాలు చెప్పే ధైర్యం మీకు లేదు. కానీ ఆ రోజు కేసీఆర్ గారికి ఉండే, నిండు శాసనసభలో చెప్పారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ పథకం కానీ, 108 అంబులెన్సులు కానీ. ఎస్సీ వర్గీకరణను తాము పూర్తిగా ఖండిస్తున్నామని, వర్గీకరణ పేరుతో తమ మధ్య చిచ్చు పెట్టి ప్రయత్నాలు మానుకోవాలని, లేని పక్షంలో తగిన బుద్ధి చెప్తామని మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి హెచ్చరించారు. విశాఖలో ఓ హోటల్లో మల్లేశ్వరి అధ్యక్షతన ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఉత్తరాంధ్రకు చెందిన మాల సంఘాల నాయకులు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ రాష్ట్రంలోని 70 లక్షల మంది బైచిలకు మాలలు ఉన్నారని, వారి మనోభావాలను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోమని అన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ను అవమానించిన, దాడులు చేసిన ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, వారికి అదే చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. రాజకీయ నాయకులు వారి లబ్ధి కోసం, స్వలాబ్ధి కోసం తామును వాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తమ జోలికి వస్తే ఎన్నో ప్రయత్నాలు కొట్టుకుపోయాయని, తమ జాతికి అన్యాయం చేయాలని చూస్తే తస్మాత్ జాగ్రత్త అంటూ మల్లేశ్వరి హెచ్చరించారు. మాల ప్రజా ప్రతినిధులారా, మాల ఉద్యోగులు, ఉద్యోగ సంఘ నాయకులు, మాల సంఘ నాయకులు, మాల మహానాడు నాయకులు ఈ ఉద్యమానికి స్వచ్ఛంగా తరలి రావాలి. రాజ్యాంగ వ్యతిరేకమైన సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉపసంహరించుకునేందుకు వరకు పోరాడదాం, మన హక్కులను సాధించుకుందామంటూ పిలుపునిచ్చారు. పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, మాల మహానాడు జాతీయ మహిళా అధ్యక్షురాలిని. ఇవాళ ఎస్సీ వర్గీకరణ మీద ఒక రౌండ్ టేబుల్ సమావేశం అనేది, మొదటి సమావేశం అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఉత్తరాంధ్రకి సంబంధించిన ఇంపార్టెంట్ మాల సంఘాలు కానీ, మాల నాయకులు కానీ, అదేవిధంగా ఉద్యోగస్తులు, ప్రతి ఒక్కరితోటి ఇవాళ కొన్ని వందల మంది వచ్చి వాళ్ళ అభిప్రాయాల్ని కూడా తెలియజేయడం జరిగింది. అందుకు ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా కూడా ఎస్సీ వర్గీకరణ అనేది మేము ఖచ్చితంగా ఖండిస్తున్నాం. రాబో రోజుల్లో ఆల్రెడీ ఢిల్లీ వెళ్ళి కూడా
అక్కడున్న పెద్ద మనుషుల మీద కూడా ఫైట్ చేసి రావడం జరిగింది. ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే ఈ వర్గీకరణ మీద మాట్లాడుతున్న ఈ ప్రభుత్వం అవ్వచ్చు, లేకపోతే రాజకీయ నాయకులు అవ్వచ్చు, ఈ సభాముఖంగా తెలియజేయడం ఏంటి అని అంటే, వర్గీకరణ అని మా జాతి మధ్య చిచ్చు పెట్టడం ఇకమైన మానండి. మీ రాజకీయ లబ్ధి కోసం, మీ స్వలాభం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు, రాజ్యాధికారానికి అడ్డుపడుతున్నారు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారిని అవమానించిన, ఆయన మీద దాడులు చేసిన, లేదంటే ఆయనని అవహేళన చేసిన ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్. పరిగి పట్టణ ప్రాంతంలో ప్రతిరోజు నిత్యం రద్దీగా ఉండే మార్కెట్ యార్డ్లోని కూరగాయల మార్కెట్ ప్రాంగణం మొత్తం చెత్త చెదారాలతో నిండిపోయింది. అంత చెత్త పెరిగిపోయినా పరిగి మున్సిపాలిటీ అధికారులకు కనబడడం లేదా అని కూరగాయల క్రయ విక్రయదారులు మండిపడుతున్నారు. వచ్చే విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానికులకే కూటమి టికెట్ ఇవ్వాలి అని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ పేర్కొన్నారు. ఆయన విశాఖ సూర్యబాగ్లో గల హోటల్ దశపల్లలో సోమవారం మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ గడువు మంగళవారం ముగియనుంది అని చెప్పారు. విశాఖ ఎమ్మెల్సీ ఎన్నికలలో మొత్తం 833 ఓట్లు ఉన్నాయని, గతంలోని వైసీపీ అరాచకం సృష్టించింది అని మండిపడ్డారు. మెజార్టీ లేకుండా టీడీపీ ఎందుకు పోటీ చేస్తుందని వైసీపీ ప్రశ్నించడం అవివేకమని ఆరోపించారు. జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైందని గుర్తు చేశారు. రాష్ట్రంలో 5 ఏళ్లు వైసీపీ అరాచక పాలన సాగింది. గత ఎన్నికల్లో బొత్స కుటుంబం ఓటమి పాలైందని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స పోటీకి సిగ్గుండాలి, వైసీపీకి అభ్యర్థులు లేరా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి బొత్స సత్యనారాయణ స్థానికేతరుడు అని గుర్తు చేశారు. టీడీపీ అభ్యర్థులుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద, టీడీపీ విశాఖ అధ్యక్షుడు గండి బాబ్జీ పేర్లు వినిపిస్తున్నాయని అన్నారు. కూటమి అభ్యర్థిగా దిలీప్ చక్రవర్తి పేరు వినిపిస్తుంది అని ప్రశ్నించగా, స్థానికులకే టికెట్ ఇవ్వాలి, లేని పక్షంలో వ్యతిరేకిస్తానని స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో గతంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో భయపెట్టి గెలిచారు. కూటమి అభ్యర్థి ఎవరైనా వారి విజయానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. కూటమి తరపున ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నానని, లేని పక్షంలోని తాను ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తానని గుర్తు చేశారు. నాడు నేడు ఒకటే, బయట వాళ్ళని తరిమి కొడతాను, అంతేకాని తెలుగు శక్తి ఎవడు పలికిలి మోయం. ఇక్కడ విశాఖపట్నం ప్రజలు కూడా మోయటానికి సిద్ధంగా లేరు మనం చేస్తున్నాను. అందువల్ల విశాఖపట్నం వ్యక్తే ఎమ్మెల్సీగా పోటీ చేస్తారు. రేపు దాకా టైం ఉంది. డెఫినెట్గా రేపు 3 లోపల నామినేషన్ పడుతుంది, పోటీకి వెళ్తుంది మనం చేస్తాను. డెఫినెట్గా నేను వ్యతిరేకిస్తాను సార్ చంద్రబాబు నాయుడు గారు. సార్ నేను ఆల్రెడీ పార్టీ ఇప్పుడు అధిష్టానానికి నేను ఫోన్ చేసి తెలియపరచిపోతున్నాను. సో డెఫినెట్గా ఇది విశాఖపట్నం ప్రజలు ఆత్మగౌరవ సమస్య. ఎవరో బయట వాళ్ళు వస్తే పలికి ఆల్రెడీ కొంతమంది నాయకులతో మాట్లాడిన వాళ్ళు కూడా ఇదే చెప్పారు. రామ్ యూ ప్రొసీడ్, ఎట్టి బస్సులో మనం ఎలా చేయొద్దని చెప్పన్నారు. అంత బైరెడ్డి కాదు, స్థానికులకే ఇవ్వాలి. అవసరమైతే టీడీపీ కార్యకర్తకి ఇచ్చిన తెలుగు శక్తి విజయం కృషి చేస్తే మనం చేస్తున్నాం. సార్ అసంతృప్తి ఒకటి నేను నెక్స్ట్ పార్టీ హౌస్కి వెళ్తున్నాను, నేను వ్యతిరేకిస్తాను. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో బైరెడ్డి నామినేషన్ అనేది జరగదు. డెఫినెట్ విశాఖపట్నం జరుగుతుంది. అందువల్ల చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఆచితూచి వ్యవహరిస్తున్నారు తప్ప ఆయన తొందరపాటు డిసిషన్ తీసుకుంటలేదు. డెఫినెట్గా ఈరోజు మధ్యాహ్నం 3 లోపల అనౌన్స్ చేస్తారు. రేపు దాకా టైం ఉంది కాబట్టి రేపు నామినేషన్ పడుతుంది. బొత్స ఓడిపోవటం తథ్యం మనం చేస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం ఆలమూరులో లక్ష్మీ ఫైర్ వర్క్స్ లో మంటలు చెలరేగాయి. దీంతో షాప్లో ఉన్న బాణాసంచా పూర్తిగా దగ్ధమైంది. లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. దీంతో స్థానికంగా ఉండే ప్రజలు బాణాసంచా పేలుళ్లకు భయభ్రాంతులకు గురయ్యారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ఫైర్ జరిగిన ప్రాంతమంతా నరసాపురం జి శ్రీనివాస్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉదయం 5:45 ప్రాంతంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని, లోపల ఉన్న బాణాసంచా పూర్తిగా కాలిపోయిందని తెలిపారు. ఫైర్ యాక్సిడెంట్కి గల కారణాలు పూర్తి విచారణలో తెలుస్తాయని, ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు మంటలు అదుపు చేస్తారని, వారిచ్చే నివేదికను బట్టి షార్ట్ సర్క్యూట్ లేక మరి ఏ ఇతర కారణాలని దర్యాప్తు చేస్తున్నామంటూ తెలియజేశారు.
ఆల్మూరు గ్రామంలో లక్ష్మీ ఫైర్ వర్క్స్ పడాల శ్రీనివాసరెడ్డి గారి ఇక్కడ ఫైర్ క్రాకర్స్ గొడౌన్ ఉంది. ఈ గొడౌన్ ఆనుకునే ఒక స్టాక్ పాయింట్, రేకుల షెడ్తో ఉన్న స్టాక్ పాయింట్ ఉంది. అందులో ఈరోజు ఉదయం క్లోజ్ చేసుకున్న టైంలో, ఉదయం 9:45 టైంలో లోపల ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్లో స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ అంతా కాలిపోయిందని తెలుస్తుంది. ఆ ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగింది ఏంటి అనేది ఇన్వెస్టిగేషన్లో ఫైనలైజ్ చేస్తాం. ప్రస్తుతానికైతే ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే వచ్చి ఫైర్ని అయితే కంట్రోల్ చేయడం జరిగింది. ఆ లాస్ ఎంత అనేది వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ని బట్టి దర్యాప్తులో ఉంటుంది. దేశం గర్వించేలా 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న వేళ కేంద్ర ప్రభుత్వం పిలుపు మేరకు నిర్వహిస్తున్న హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై మువ్వన్నెల జాతీయ జెండాను రెపరెపలాడించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పిలుపునిచ్చారు. సోమవారం స్థానిక హౌసింగ్ బోర్డు కాలనీ నందు శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 78వ స్వాతంత్ర దినోత్సవ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించిన జెండా ర్యాలీలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆజాదీ కా అమృత మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక హౌసింగ్ బోర్డు నుంచి ప్రారంభమైన 400 మీటర్ల జాతీయ జెండాతో చేపట్టిన స్వాతంత్ర దినోత్సవ మహోత్సవ ర్యాలీ జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీ వరకు జరగనున్న హర్ ఘర్ తిరంగా మహోత్సవాల్లో భాగంగా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసేలా కార్యక్రమాలు రూపొందించినట్లుగా చెప్పారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు గాను అన్ని ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలియజేశారు. మన భారత జెండా జాతీయోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిందని, మువ్వెన్నెల జాతీయ జెండా శాంతి, సత్యం, ధర్మం, అహింస, జాతీయ సమైక్యతకు నిదర్శనమని అన్నారు. పింగళి వెంకయ్య రూపకల్పన చేసిన జాతీయ జెండా దేశవ్యాప్తంగా ప్రజా చైతన్యానికి అండగా నిలిచిందని, ఆనాటి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలు నేటి తరం ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని అన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని అన్నారు. తొలుత కాలనీలోని మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాముల విగ్రహాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఉత్సాహంగా ప్రతి ఇంటికి జెండాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. జోహార్ మహాత్మా గాంధీ, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్ పింగళి వెంకయ్య, జోహార్. బలో సుందర భారత్ కి జై, బలో సుందర భారత్ కి జై. శ్రీ విజ్ఞాన వేదిక హౌసింగ్ బోర్డ్ కాలనీ అసోసియేషన్ మెంబర్స్ అంతా ఇక్కడ రంగసాయి గారు ఆధ్వర్యంలో మరియు వెంకటరాజు గారు ఇతర సభ్యులు అందరూ, కాలనీ సభ్యులు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఈ కార్యక్రమంగా ప్రోగ్రామ్ని చక్కగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో కూడా చాలా సంతోషంగా ఉంది. అప్పుడు పింగళి వెంకయ్య గారు మన జాతీయ జెండాని తీర్చిదిద్దడంలో ఆయన వేసిన వాటిలోనే మన జెండా అంతా కూడా. త్రాగునీరు సమస్య తీర్చాలి అంటూ మహిళలు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలో 4వ వార్డులో గత 4 నెలలుగా త్రాగునీరు రాక ప్రజలు ఇబ్బంది పడుతున్నా అధికారులు పట్టించుకోకపోవడంతో సోమవారం నాడు తుంగతుర్తి ఎంఆర్ఓ కార్యాలయంలో ఖాళీ బిందెలు పట్టుకుని మహిళలు నిరసన తెలియజేశారు. త్రాగునీటి సమస్యను వెంటనే తీర్చాలని ఎంఆర్ఓ కాటమయ్యకు మహిళలు వినతి పత్రాన్ని అందజేశారు.
అంతకుముందు మంచిగానే వచ్చింది. అది కట్ చేసింది కాబట్టి రాలేదు. దానికి సమస్య సమస్య ఏంటి? ఆ ఏరియాలో నీళ్ళు లేకపోతే రైతుల పంట భూములను దోచుకుంటున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా రచ్చబండ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాణిక్రావు సంగారెడ్డి జిల్లా నాల్కట్ మండల పరిధిలోని డప్పు వడ్డీ మల్లికి గ్రామంలోని ఫార్మా కంపెనీ ఏర్పాట్లకు వ్యతిరేకిస్తూ డప్పూర్ గ్రామంలో రైతులు ఏర్పాటు చేస్తున్న రచ్చబండ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే మాణిక్రావు గారు డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ సంఘీభావాన్ని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డీసీఎంఎస్ చైర్మన్ మాట్లాడుతూ సారవంతమైన భూములను ప్రభుత్వం ఫార్మా కంపెనీలకై తీసుకోవడం అన్యాయమని అన్నారు. ఫార్మా కంపెనీలు వస్తే కాలుష్యం పెరిగిపోతుందని, తమకి ఈ ఫ్యాక్టరీలు వద్దని రైతులు చెబుతున్నప్పటికీ కూడా ప్రభుత్వ అధికారుల బెదిరింపులకు పాల్పడుతూ రైతులను భయభ్రాంతులకు గురి చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. తర్వాత రైతుల పొలాలను పరిశీలించారు. ఈ విషయంలో బీఆర్ఎస్ పార్టీ తరపున అండగా ఉంటామని, ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ మరియు మంత్రుల దృష్టికి తీసుకువెళ్తామని రైతులకు భరోసాని ఇచ్చారు. అనంతరం ఇట్టి విషయంపై రైతులతో పాటు కలిసి ఆర్డీఓ గారికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు రవీందర్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు నరసింహారెడ్డి, జహీరాబాద్ మండల పార్టీ అధ్యక్షుడు తట్టు నారాయణ, మాజీ సర్పంచ్ ఫోరం అధ్యక్షుడు రవికుమార్, మారుతి, కేతకి, ఆలయ మాజీ నరసింహగౌడ్, మాజీ ఆత్మ డైరెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ శివరాజ్, మాజీ ఎంపీటీసీ శ్రీపతి, సీనియర్ నాయకులు రాజు, పటేల్, రవిగౌడ్, శ్రీనివాస్, ఏళ్లరెడ్డి, 3 గ్రామాల రైతులు, మహిళల పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ యొక్క ఫార్మా కంపెనీ పెట్టి రైతుల యొక్క గొంతు కోసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇంత చక్కటి పొలాలు పంటలు పండుతున్నాయి. ఇంత చక్కటి మరి ఈ భూములు మనం భూమాతను కొలిస్తే మరి రైతులు ఆనందంగా ఎంతో దేశానికి అన్నం పెట్టే రైతు మరి కాపాడుకోలేకపోయేది ఇప్పుడు ఫార్మా కంపెనీ పెట్టి మరి రైతుల గొంతు కోస్తున్న పరిస్థితి. కాబట్టి నేను ప్రభుత్వానికి, నేను ఈ ప్రజల తరపు నుంచి, నేను రైతుల తరపు నుంచి కోరుతా ఉన్నాను, దయచేసి ఒక అమ్మ గట్టిగా ఏడుస్తూ ఉన్నది, కన్నీరు పెడతా ఉన్నది. మారమ్మ మహిళల కన్నీరు మంచిది కాదు. నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఈ భూములను తీసుకోవద్దు. ఎందుకంటే ఇది ఎక్కడన్నా వేరే అడవులలో వేసుకొని తప్ప ఈ యొక్క ఫార్మా కంపెనీలు ఇక్కడ వేసి ఈ రైతులను చావగొట్టే పరిస్థితి. ఆల్రెడీ మా దగ్గర ఒక కంపెనీ ఉంది, పిరమిల్ అనే కంపెనీ. దాంట్లో ఒక 15 విలేజెస్లలో మరి గ్రౌండ్ వాటర్ మరి తాగడానికి పనికి వస్తలేవు. ఇక్కడ మరి సారం తగ్గిపోయి పంటలు పండకుండా పరిస్థితి ఏర్పడింది అక్కడ. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ఒక్క భూములను, పచ్చడి పొలాలను మరి కన్నబిడ్డలాగా పెంచుకుంటున్న ఈ పొలాలను మనకు రైతులకు అన్నం బట్టి రైతు బాగుండాలి. కాబట్టి అందుకే రైతులను గురించి మాట్లాడాల్సింది పోయి మీరు భూములను తీసుకొని మరి ఇక్కడ ఉన్న ప్రజలను ఆల్రెడీ 12,605 ఎకరాలు నియమిత కింద తీసుకున్నారు. మిగతా 2,000 మొత్తం మండలం మొత్తం ఇది అయిపోతా ఉన్నది. ప్రభుత్వానికి నా విన్నపం, దయచేసి ఈ మండలాన్ని కాపాడుకునే పరిస్థితి చేయండి. ఎందుకంటే అన్యఘాతం అయిపోతుంది, జనాలు మరి ఉండలేరు. కాబట్టి ఆల్రెడీ హైదరాబాద్ చుట్టూన్న భూములను నమ్ముకున్న వాళ్ళు కూడా పరిస్థితులు లేక చాలా ఘోరపడుతుంది. వీళ్ళకు కూడా ఈ పరిస్థితి రాకూడదని నేను విన్నవించుకుంటున్నా. దయచేసి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా, ఈ ప్రజలను కాపాడుకోండి, రైతులను కాపాడండి, అన్నం పెట్టే రైతులను కాపాడుకోవాల్సిందిగా మీ అందరూ కూడా, ముఖ్యంగా రైతులకు మీరందరూ కూడా ఐకమత్యంతో ఉండి ప్రభుత్వాన్ని కోరబడుతుంది. మీతో పాటు నేను తప్పకుండా ఎక్కడికి రావాలన్నా, కలెక్టర్ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, మన మినిస్టర్ దగ్గర కానీ, ఎక్కడికైనా నేను మీతో పాటు. ఎందుకంటే మనం భూములను కాపాడుకునే అవసరం. ఇది భూమాత మనకు ఎన్నో సంవత్సరాలు పుట్టినప్పుడు మరి తాతలు ముత్తాతల నుంచి భూమి అన్ని మరి ఈ యొక్క పంటలు కాపాడుకుని భూమాతలను కాపాడుకునే పరిస్థితి మనకు ఉన్నది. కాబట్టి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.